నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఒక్కసారి అలెక్కతో సారీ చెప్పించేసి ఉంటే ఆ రోజు అయిపోయేది కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పి ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. పచ్చళ్ళమ్ముకునే మీకే అంతుంటే కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కుని తినే వాళ్ళ మాకెంత ఉంటుంది. ఈమె ఎట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేసిందంటే ఒక్కసారి మీరు వినండి. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. అలాగే చిట్టి పికిల్స్ కొనుక్కుంటావా మమ్మీ? రేపు నా బిల్డింగ్ అమ్మేసి హైదరాబాద్ లో కొనుక్కోవాలి. సాయంత్రం కర్రీ పాయింట్, ఈవినింగ్ వాచ్మెన్ డ్యూటీ చేసైనా సరే అలాగే చిట్టి పికిల్స్ తెచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇంకా ఎన్ని ఆడియోస్ వస్తాయనే భయంతో ఈ రోజు సారీ చెప్పడం జరిగింది అలేఖ్య చిట్టి గారు. అయితే నేను ఏడవకు, నాన్న గురించి నేనే ఎడుతాను ప్రతిసారి. నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎడుతావు ఏంటి చెప్పు. ఇప్పటివరకు ఎంతమందిని అయితే తిట్టిరో వాళ్ళందరితో మాట్లాడాలి, ఆ వీడియోస్ పెట్టాలి. సో అప్పుడే ఒకవేళ ఇది నెగిటివ్ కాకుండా పాజిటివ్ అయిన ఉంటే వీళ్ళ పచ్చళ్ళు ఎంత రేటున్నా కొనేవాళ్ళు. ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అలేఖ్య చిట్టి పికిల్స్, సో నిన్ననే మనం టాపిక్ మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు మొత్తం ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఏమేమి మాట్లాడారో, అసలు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అది మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా వాళ్ళ చెల్లెలు వచ్చి మాట్లాడడం జరిగింది, వాళ్ళ అక్క వచ్చి మాట్లాడడం జరిగింది, నిన్న వాళ్ళ చెల్లెలు మాట్లాడడం జరిగింది. సో మా అలేఖ్య చిట్టి ఆడియో బయటికి వచ్చింది. బట్ అట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, అవతల వాళ్ళు మాట్లాడినందుకు ఇక్కడ నుంచి మా అక్క కూడా మాట్లాడి ఉంది, ఇంకొకరికి పంపబోయి తినకి రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ లాస్ట్లో మళ్ళీ సారీ చెప్పడం జరిగింది, ఇది అదే అని చెప్పేసి జస్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క గురించి. మా అక్క ఇట్లా అది అని చెప్పేసి చెప్పడం జరిగింది రమ్య గారు. రమ్య గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఫస్ట్ వీడియోకి మాట్లాడడం జరిగింది. అంటే ఫస్ట్ వీడియోకి రిలేటెడ్గా తనకి సారీ చెప్పేసినాం, వేరే వాళ్ళకి పంపబోయి తినకు పంపినామని చెప్పి సారీ చెప్పింది. ఓకే, డన్. సారీ చెప్పింది, జస్టిఫికేషన్ ఇచ్చింది, ఏదో ఇచ్చింది. తర్వాత రెండో ఆడియో బయటికి రావడం జరిగింది. రెండో ఆడియో అమ్మాయి గురించి. నిన్న మన వీడియోలో మీరు చూసే ఉంటారు. ఆమెను 4 ఇళ్లలో పాచి పని చేసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పాచి పనులు చేసుకుంటూ ఈ పచ్చళ్ళ బిజినెస్ చేసే అలేఖ్య గారు. తను మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా బయటికి రావడం జరిగింది, ఆ ఆడియో బయటికి రావడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళ పెద్ద అక్క ఇంకో ఆమె రావడం జరిగింది రంగంలోకి, ఇంకో అక్క. ఆమె కావ్య గారు. కావ్య గారు వచ్చి ఏమని చెప్పడం జరిగింది, అక్కడ అవతల వాళ్ళు మనుషులు మాట్లాడితేనే ఇక్కడ నుంచి మాట్లాడడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగిందో తనకు తప్ప ఎవ్వరికి తెలియదు, మనం ఏదో మాట్లాడుకుంటున్నాం. బట్ జరగాల్సిందంతా జరిగిపోయింది. మొత్తం ట్రోల్స్, మీమర్స్ అన్నీ జరిగిపోయినాయి. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మేము తలెత్తుకొని ఎక్కడ తిరగాలి అది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తను మళ్ళీ ఈరోజు అదే వ్యక్తి అంటే కావ్య గారు మళ్ళీ ఇంకో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏముందో ఒక్కసారి మీరు వినండి. బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి. తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను, కానీ అవడం అయితే అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓపిక అనేది నశించకూడదు, ఆ రకమైన మాటలు ఎవరిని అనకూడదు అని అంటారు. కరెక్టే, నేను కాదనట్లేదు, కానీ జరగడం జరిగిపోయింది. అది చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. ఎవరెవరైతే ఫ్యామిలీస్ తన ద్వారా బాధపడ్డారో వాళ్ళందరి ఫ్యామిలీస్కి మా ఫ్యామిలీ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇంకా ఏదైతే జరుగుతుందో ఇంకా తను అపాలజీ అయితే చెప్పేసింది. ఈ మ్యాటర్ ఇంకా ఇక్కడతో వదిలేస్తే, నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఇంకా వదిలేస్తే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ 4 రోజుల నుంచి మా ఫ్యామిలీ ఎంత అయితే బాధపడుతుందో ఎదుటి ఫ్యామిలీస్ కూడా అంతే బాధపడుతున్నాయని నేను అర్థం చేసుకోగలను. ఎవరైతే అలేఖ్య చేత బాధపడ్డారో వాళ్ళందరికీ నా తరపున, నా ఫ్యామిలీ తరపున, అలేఖ్య తరపున క్షమాపణ అడుగుతున్నాను.
ఇప్పుడు అందు గురించి అలెక్కే సారీ కూడా చెప్పింది. అందరికీ ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లోని. నాకు కూడా నేను పెట్టిన వీడియోలో ఎన్ని కమెంట్స్ వచ్చినాయి అంటే, మీరు వచ్చి ఇలా వచ్చి మాట్లాడే బదులు, మీరు వచ్చి ఇలా బాధపడే బదులు ఒక్కసారి అలెక్కేతో సారీ చెప్పించేసి ఉండుంటే ఆ రోజు అయిపోయేది కదా, ఇంత దాకా తెచ్చుకునేవారు కాదు కదా అని చెప్పేసి అన్నారు. తనైతే సారీ చెప్పడం జరిగిందండి. ఎందుకు లేట్ అయింది ఏది అనేది నేను రీజన్స్ దాని గురించి తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఏమంటుందంటే ఆమె, సో జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది, సో మా చెల్లెలు కూడా సారీ చెప్పడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో థర్డ్ ఆడియో రావడం జరిగింది. సో థర్డ్ ఆడియోలో ఏముందంటే, సో ఇక్కడ అంటే స్క్రీన్ రికార్డ్ ఉంది. స్క్రీన్ రికార్డ్ మీకు స్క్రీన్ పైన కూడా పెడతా. సో స్క్రీన్ రికార్డులో ఏముందంటే, సో హాయ్ అండి అలక్కే గారు, మాకు చికెన్ పికిల్ కావాలని చెప్పేసి మెసేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఓకే అండి అని చెప్పేసి ఈమె గ్రీటింగ్స్ ఫ్రమ్ అలక్కే చిట్టి పికిల్స్ నుంచి పంపడం జరిగింది. అంటే నేమ్, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్, డోర్ నెంబరు, సిటీ నేము, స్టేట్, పిన్ కోడ్. అంటే తన అడ్రస్ పంపితే ఆ అడ్రస్ ఫిల్ చేసి పంపితే ఆ అడ్రస్కి మేము పికిల్స్ పంపుతామని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత తన దగ్గర నుంచి ఏమని రిప్లై వచ్చిందంటే, నో ఐ హ్యావ్ సీన్ రివ్యూస్ జస్ట్ నౌ, సారీ ఐ వాంట్ చేంజ్ మై ఒపీనియన్ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ఆయన ఆర్డర్ పెడదాం అనుకున్నాడు. దాని తర్వాత తను ఏమన్నాడంటే, సో నేను మీ రివ్యూస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ నేను చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తినేమని పెట్టిందంటే గ్రేట్ అని పెట్టింది. దాని తర్వాత తను థ్యాంక్స్ అని పెట్టిండు. థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత ఈమె ఎట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేసిందంటే ఒక్కసారి మీరు వినండి. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పుగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? సో విన్నారు కదా. సో ఇది థర్డ్ ఆడియో. సో ఫస్ట్ ఒక ఆడియో రావడం జరిగింది, సెకండ్ ఒక ఆడియో రావడం జరిగింది, మూడోది నిన్న ఆడియో నైట్ రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్కరు వీళ్ళ బాధితులు మొత్తం బయటికి రావడం జరుగుతుంది. ఎవరెవరినైతే బూతులు తిట్టారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటికి రావడం జరుగుతుంది. అంటే ఆ భయానికి ఈరోజు కావ్య గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ చెల్లెతో అంటే అలక్కే చిట్టితో ఒక సారీ వీడియో చెప్పించడం జరిగింది. ఆ సారీ వీడియో ఎట్లుందో కూడా మీరు చూడండి ఒకసారి. నేను అలక్కే చిట్టిని మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను, ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఇక్కడ తిని ఏం చెప్తుంది, ఇప్పటి వరకే నేను ఎవరినైతే తిట్టానో వాళ్ళందరికీ సారీ చెప్తున్నా అని చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ఆడియో, సెకండ్ ఆడియో, థర్డ్ ఆడియో వచ్చిన తర్వాత సో సారీ చెప్తున్నా అని చెప్పడం జరిగింది. బట్ ఈమె జస్ట్ 30 సెకండ్స్ కూడా ఉందో లేదో ఆ వీడియోలో ఏం మాట్లాడుతుంది, నేను ఇప్పటి వరకు అయితే ఎవరినైతే తిట్టానో వాళ్ళందరికీ సారీ అని చెప్పడం జరిగింది. అంటే ఎంతమందిని తిట్టిందో ఈమె గుర్తులేదా? ఎంతమందికి అయితే తిట్టానో వాళ్ళందరికీ సారీ అంటుంది. అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళు? అంటే 1, 2, 3 ఆడియోలే వచ్చాయి. ఈమె సారీ చెప్పకుండా ఇంకా చాలా ఆడియోస్ వస్తాయని ఆమెకు తెలుసు. ఆ భయంతో ఈరోజు మార్నింగే వీళ్ళు వీడియోస్ చేయడం జరిగింది. అయితే తిను సారీ చెప్పిన దానికి ఎవ్వరు కూడా సాటిస్ఫై అవ్వలేరు. ఇంకో విషయం ఏంటంటే, ఈమె ఎవరినైతే తిట్టిందో వాళ్ళకు పర్సనల్గా కాల్స్ చేసి సారీ చెప్పి ఆ ఆడియో కూడా బయట పెట్టాలి. బట్ వీళ్ళు అలక్కే చిట్టి వాళ్ళ సైడ్ నుంచి కూడా, వీళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా మమ్మల్ని తిట్టారు అని చెప్పేసి కొన్ని ఆడియోస్, వీడియోస్ అన్నీ పెట్టొచ్చు కదా. సో వీళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు నిజం చెప్పాలంటే వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లా ఉంటుందంటే చాలా వల్గర్గా ఉంటుంది కొంచెం. సో దానికి ఒక అతను మెసేజ్ అంటే కామెంట్ చేయడం జరిగింది. ఏమనంటే, మీ నాన్నగారు అంటే వీళ్ళు ఎక్కువ నాన్నగారి గురించి మాట్లాడతారు. మా నాన్నగారు ఇట్లుండమన్నారు, మా నాన్నగారు అట్లుండమన్నారు అని చెప్పేసి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ కామెంట్ ఏమని పెట్టారంటే, మీ నాన్నగారు మంచి బట్టలు వేసుకొని మంచిగా చేయమని చెప్పలేదా అని అడిగినప్పుడు, మా నాన్నగారు పిచ్చి లంజా కొడుకులకి సమాధానం చెప్పమని చెప్పలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఒకవేళ ఆ పర్సన్ మీరు మంచి బట్టలు వేసుకొని మీ నాన్నగారు చెప్పలేదా మంచి బట్టలు వేసుకోమని అని చెప్పినప్పుడు, మీ దగ్గర అంటే మీరు మంచివాళ్ళు, మీ క్యారెక్టర్ మంచిదైతే సో మీ సమాధానం ఎట్లుండాలంటే, మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, సో వాళ్ళను మీరు ఇట్లా అంటారా అని అంటే అది వేరు. సో అంటే ఇది ఎట్లాంటి వాళ్ళు అంటారంటే, అంటే అవతలి వ్యక్తిని అంటే కొంచెం బాధ పెట్టకుండా వాడి చెప్పుతో వాడు కొట్టినట్టు మాట్లాడాలి. సో ఈమె డైరెక్ట్ ఏమనంటుంది అంటే, ఎట్లాంటి పిచ్చి లంజగొడుకులకు సమాధానం చెప్పమని చెప్పాలి. అంటే వీళ్ళకు ఈ లంజగొడుకులు వాళ్ళ అమ్మలను తిట్టడం, వాళ్ళను గలీజ్గా మింగేయండి, అదే అండి ఇదండి అని చెప్పి మొత్తం ఇంత బూతులు నేర్చుకున్నారో మనకు తెలియదు, కానీ పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఆడియోలో అదే ఉంది, సెకండ్ ఆడియోలో అదే ఉంది, థర్డ్ ఆడియోలో అదే ఉంది. సో ఇంకా ఎన్ని ఆడియోస్ వస్తాయనే భయంతో ఈరోజు సారీ చెప్పడం జరిగింది మన అలక్కే చిట్టి గారు. సో చిట్టి గారు అని చెప్పేసి మర్యాద ఇస్తున్నా కానీ అసలు మర్యాదనే అవసరం లేదు ఆమెకు. ఆమె ఎంత డల్గా ఉండి, సో నేను ఎంతమందిని అయితే
తిట్టానో వాళ్ళందరికీ సారీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆమె కామెంట్ బాక్స్లో ఏముందని చెప్పేసి నేను చూడడం జరిగింది. బట్ ఆమె కామెంట్ బాక్స్లో అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కదా, సో ఆమెకు సపోర్ట్ చేస్తూ సో అయిపోయింది, ఇప్పటి నుంచి మంచిగా ఉండండి, మంచిగా చేసుకోండి వీడియోస్, సో అది పాస్ట్ ఈస్ పాస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఎందుకంటే అది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కాబట్టి, వాళ్ళ సబ్స్క్రైబర్లు కాబట్టి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పెట్టడం జరిగింది. బట్ ఈమె మాత్రం జస్టిఫికేషన్ ఇవ్వాలి పక్కా. ఎందుకంటే ఫస్ట్ అతనితో మాట్లాడాలి, సెకండ్ ఆమెతో మాట్లాడాలి, థర్డ్ ఆడియోలో ఎవరినైతే తిట్టిరో వాళ్ళందరితో మాట్లాడాలి. ఇప్పటివరకు ఎంతమందిని అయితే తిట్టిరో వాళ్ళందరితో మాట్లాడాలి, ఆ వీడియోస్ పెట్టాలి. సో అప్పుడే ఎవరినైతే తిట్టిరో వాళ్ళకి జస్టిఫికేషన్ వస్తుంది. బట్ ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియా మొత్తం రచ్చ అసలు మొత్తం అలేఖ్య చిట్టి పచ్చళ్ళు, వీళ్ళకి మాత్రం నేను నిజం చెప్తున్నా ఇది మొత్తం నెగిటివ్. కానీ ఒకవేళ ఇది నెగిటివ్ కాకుండా పాజిటివ్ అయిన ఉంటే వీళ్ళ పచ్చళ్ళు ఎంత రేటున్నా కొనేవాళ్ళు. కానీ నేను నిన్న ఆలోచించిన, సో మా ఇంట్లో పచ్చళ్ళు తీసుకొని వచ్చింది మా అమ్మ. తీసుకున్నప్పుడు ఎంతమ్మా రేటు అని అంటే 300 సంథింగ్, 300 to 400 kg అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ వీళ్ళవి 1500, 1800, 1000 ప్లస్. అసలు నిజం చెప్పాలంటే కొంతమంది ట్రోల్స్ చేసిరు, మీమ్స్ ట్రోల్స్, అవి చూస్తే నవ్వు వస్తుంది. సో అంటే ఒక్కొరు మాట్లాడుకుంటున్నారు ఈ పచ్చళ్ళు కొనే బదులు బంగారం కొనేది బెటర్ అని చెప్పేసి. దాని తర్వాత ఏం రేట్లు ఉన్నాయి, అంతగానం రేట్లు ఉంటే ఇంకా మనం ఆమె దగ్గరికి వెళ్ళనవసరం లేదు, ఇళ్ళన్నీ అమ్ముకోవాలని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. బట్ నేను ఏమంటానంటే వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెల్లో చేసింది ఒక తప్పు. సో ఫస్ట్ ఆడియో లీక్ అయినప్పుడు అవును, సో ఒకరికి పంపబోయి ఒకరికి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే కాకుండా ఈమె ఇంతకుముందే అందరిని తిట్టినా ఈమెకు ఐడియా ఉంది కదా, సో అప్పుడు ఏమని చేయాల్సింది, ఈమె జస్టిఫికేషన్ ఇవ్వాల్సింది. సో ఏంటంటే ఇట్లా తిట్టిరు, సో అందుకే ఇది అయ్యిందని చెప్పి. సరే వాళ్ళు తిట్టారు. ఇంకోటి ఏంటంటే రమ్య గారు మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడిందంటే, సో చాలామంది ఇట్లా మెసేజ్ చేస్తూ ఉంటారు చచ్చిపోయేలాగా, అంటే చచ్చిపోయే అంత ఘోరంగా వీళ్ళను తిడతారంట, మెసేజ్లలో తిడతారు, చచ్చిపోయే అంత మాటలకి ఇవ్వడం చచ్చిపోతాడా, సో చచ్చిపోయేంత తిడతారు కాబట్టి సో అప్పుడు ఆమె ఓపిక నశించిపోయి ఈమె తిట్టడం జరిగింది అన్నది. సరే చచ్చిపోయేంత మాటలు ఏమని తిడతారు, సో వాళ్ళకి పని బాట లేదా, సరే ఓకే తిట్టిరు మిమ్మల్ని, చచ్చిపోయేంత మాటలు మిమ్మల్ని బూతులు మిమ్మల్ని తిట్టిరు. సో మీరు ఏం చేయాలి, మీ ముగ్గురికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, సో కావ్య గారికి ఉన్నాయి, రమ్య గారికి ఉన్నాయి, అలేఖ్య గారికి ఉన్నాయి, మీ ముగ్గురికి ఉన్నాయి కదా. సో మీ ముగ్గురికి ఉన్నప్పుడు మీరెందుకు అవి ఎక్స్పోజ్ చేయలేదు, ఆ మెసేజ్లో ఎక్స్పోజ్ చేయాల్సింది, ఆ ఆడియోలో ఎక్స్పోజ్ చేయాల్సింది, మీరేమేమి వీడియోలు స్క్రీన్ రికార్డ్ చేసారో అవన్నీ చేయాల్సింది, ఎందుకు చేయలేదు, ఎందుకంటే మీ దగ్గర లేవు. ఇప్పటికైనా అబద్ధాలు ఆపి, సో మీ చెల్లెలతో సారీ చెప్పించారు కదా 30 seconds ఏమో, అదేదో క్లియర్ కట్గా ఎంతమందిని అయితే తిట్టిందో వాళ్ళందరికీ కూర్చోబెట్టి మీరు ఒక 10 నిమిషాలు రమ్య గారు మాట్లాడడం జరిగింది, 10 నిమిషాలు కావ్య గారు మాట్లాడడం జరిగింది, అదే 10 నిమిషాలు అలేఖ్య చిట్టిని కూర్చోబెట్టి మాట్లాడిపోయండి. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అనాల్సి వచ్చింది. ఈ బూతులు నాకు తెలిసి కావ్య గారికి రమ్య గారికి బూతులు రావనుకుంటా, ఓన్లీ అలేఖ్య గారికి వస్తాయి అనుకుంటా. సో అందుకే ఇంత పచ్చి బూతులు తిట్టడం జరిగింది. ఈ బూతులు మాత్రం నేను నిజం చెప్తున్నా, ఎవరెవరైతే విన్నారో చిన్నపిల్లలు వాళ్ళందరూ నేర్చుకొని ఉంటారు నాకు తెలిసి. సో ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఇంత మంచి చదువులు చదువుకొని, సో మా నాన్నగారు అది చెప్పారు, మా నాన్నగారు ఇది చెప్పారు, మీ నాన్నగారు ఇదే చెప్పారా అమ్మ మీకు బూతులు తిట్టమని చెప్పారా అలేఖ్య గారు? సో సమాధానం ఈ సొసైటీకి మొత్తం మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ వల్ల చాలామంది మహిళల పరువు పోయింది. అంటే ఒక మహిళ ఇట్లా తిట్టింది అని అంటే వేరే మహిళ తలెత్తుకొని ఎట్లా తిరుగుతుంది? సో ఒక్కసారి ఆలోచించండి. సో అంటే మీ గురించి ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్. సో మీరైతే తప్పు చేశారు, సో ఎవరెవరినైతే మీరు తిట్టారో సో స్పష్టంగా ఒక 10 నిమిషాల జస్టిఫికేషన్ వీడియో చేయండి. అంటే ఎందుకు అనాల్సి వచ్చింది, ఎంతమందిని అన్నారు, ఇవన్నీ జస్టిఫికేషన్ ఇస్తే సో మళ్ళీ మీ బిజినెస్ మీరు చేసుకోవచ్చు. బట్ నేనైతే ఫైనల్గా ఒకటి నేను చెప్తా, బిజినెస్ చేసే వ్యక్తికి సో ఓర్పు అనేది ఇంపార్టెంట్, ఓర్పు సహనం అనేది ఇంపార్టెంట్. సో మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, ఇది బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఒక మెసేజ్, ఓర్పు సహనం ఉంటేనే బిజినెస్ చెయ్యండి, లేకుంటే ఇగో ఇలా అవుతారు. సో మొత్తం కొలాప్స్ అయిపోయింది వీళ్ళ బిజినెస్. అలేఖ్య చిట్టి పచ్చళ్ళు మొత్తం అసలు కొలాప్స్ అయిపోయి వీళ్ళ వెబ్సైటే బ్లాక్ అయిపోయింది, వెబ్సైట్ వెళ్ళిపోయింది. నాకు తెలిసి నిన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ కూడా కనిపించలేదు, ఈరోజు ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ అయిపోయింది. సో అంటే చేసుకోండి మళ్ళీ. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఎందుకమ్మా ఇంత రేట్లు పెట్టిరు మీరు? ఒక్కసారి దాని గురించి కూడా ఒకసారి జస్టిఫికేషన్ ఇవ్వండి. అంటే 1 kg చికెన్ ఎంత? 250. దాంట్లో ఉప్పు కారం అది ఇది ఆయిల్ అది ఇది వేసినా సో అంత రేట్ అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు ఏ విధంగా అంటే మాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మేము ఎంత రేటు పెడతా అంత కొంటారు, సో మమ్మల్ని చూస్తారు, మా అందాలను చూస్తారని అనుకున్నారు. అంటే నేను తప్పుగా మాట్లాడుతున్నా అని చెప్పేసి కొంతమంది మహిళలు అనుకోవచ్చు, ఇట్లాంటి వాళ్ళకి అట్లాగే మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇంత పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళకు పచ్చి బూతులతోటే
మనం సమాధానం ఇవ్వాలి. సో ముమ్మాటికి అలేఖ్య చిట్టి చేసింది తప్పు. సో ఇది నాది అలేఖ్య చిట్టి పైన ఫైనల్ వీడియో. సో తను జస్టిఫికేషన్ ఇవ్వాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే అంత బూతులు తిట్టి, సో అంటే ఎవరైతే తిట్టించుకున్నారో వాళ్ళ ఫేసులు చూపించకపోయినా వాళ్ళ ఆడియోస్ కానీ బయటికి రావడం జరిగింది, వాళ్ళ మెసేజ్లు అవన్నీ బయటికి రావడం జరిగింది. ఇట్లాంటి రాని వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు నాకు తెలిసి. సో వాళ్ళందరికీ జస్టిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.